మన భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఈరోజు మీడియా ప్రతినిధులతో మీటింగ్ పెట్టడం జరిగింది. భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా మీడియా ప్రతినిధులతో కలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా మన ఎలక్షన్ కమిషన్ యొక్క షెడ్యూల్ని చెప్పడం జరిగింది. అనేది 18th ఏప్రిల్ వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే 18th ఏప్రిల్ నుంచి 25th ఏప్రిల్ వరకు కూడా నామినేషన్స్ ఫైల్ చేయొచ్చు. ఆ నామినేషన్ టైమింగ్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే నామినేషన్స్ యొక్క స్క్రూటినీ 26th ఏప్రిల్న జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ కూడా లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ ఉందని తెలియజేయడం జరిగింది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో పోల్స్ అనేటివి 13th మేన కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి June 4th చేయడం జరుగుతుంది. అలాగే 6th June డే టు కంప్లీట్ ఆల్ దీస్ ఎలక్షన్స్. అప్పటి వరకు కూడా మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి. 16 మార్చి నుంచి 6 జూన్ వరకు మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుంది. అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా మన భీమవరం నియోజకవర్గం సంబంధించినటువంటి ఎంసీసీ కంప్లైంట్ ఏదైనా కానీ వాళ్ళకి సివిజిల్ ద్వారా రైజ్ చేయడం కానీ ఈ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ షేర్ చేయడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్టీ టీమ్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కూడా ఉండాలని కోరడం జరిగింది. టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ టు అప్హెల్డ్ ద డెమోక్రటిక్ వాల్యూస్. ఇది బ్రీఫ్గా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్ని రిటర్నింగ్ ఆఫీసర్ ప్లేస్గా నోటిఫై చేయబోతున్నాం. అలాగే నామినేషన్ వేసేటప్పుడు క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది.